ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు బావా. రుద్రాణి గారు కోమా నుంచి బయటకు వచ్చారని అలేఖ్యకు ఫోన్ వచ్చింది. హాస్పిటల్ వరకు రమ్మని అడిగింది. అందుకే హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాను. రుద్రాణి గారితో మేం మాట్లాడుతుండగా ఆవిడ మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు. కాసేపు వెయిట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను శ్రీకర్ గారు. అప్పటికే ఆలస్యం అయిపోయిందని ఇంటికి బయలుదేరుతూ ఉండగా పెద్దగా వర్షం మొదలైంది. దాంతో హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బయటికి వద్దామని అనుకున్నాం, కానీ కుదరలేదు. నిన్న రాత్రి వాతావరణం ఎలా ఉందో మీరందరూ చూసే ఉంటారు కదా. బుద్ధుడి విగ్రహం మునిగిపోయినంత వర్షం వచ్చినట్టు మాట్లాడతావేంటి? మీరు వెళ్ళింది కారులోనే కదా, రావడానికి ఏమైంది? ఏదైతే అది అవుతుందని కార్ తీసాం. ఇంతలో కార్ కూడా ట్రబుల్ ఇచ్చింది. ఇదేదో మీ స్క్రిప్ట్ లా ఉంది, నమ్మాలనిపించడం లేదు. అమ్మా, అసలు ఏం జరిగిందంటే... అయ్యో, నేను చెప్తున్నాను కదా శ్రీకర్ గారు, మీరు ఆగండి. ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదా. శ్రీకర్ గారి ఫోన్ నుంచి అవని అక్క కూడా ట్రై చేస్తుంటే అక్క ఫోన్ రీచ్ కాలేదు. అలాంటప్పుడు హాస్పిటల్ ల్యాండ్ లైన్ నుంచి చెయ్యొచ్చు కదా. వర్షం తగ్గాక చెయ్యొచ్చులే అని అనుకున్నాం. అలా వెయిటింగ్ హాల్లో నిద్రపోయాం. అబ్బెబ్బెబ్బెబ్బే, నాకైతే నమ్మశక్యంగా లేదు. మీకు అన్ని అనుమానాలే రాజుగారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. అందరూ నా బావని అనుమానించి మాట్లాడారు. ఇప్పుడు నిజానిజాలేంటో తెలిసాయి కదా. ఇంకెప్పుడు తొందరపడి నోరు జారకండి. జరిగింది తెలిసింది కదా, అందరూ వెళ్ళండి. ఇంకోసారి ఇలా చెప్పకుండా వెళ్ళిపోకండి, నరాలు తెగిపోతున్నాయి. నా బాధ ఎవరికి అర్థం కాదు. అక్క, అందరి మాటలకి నువ్వు బాగా నొచ్చుకున్నావని అర్థమైంది. ఇదంతా నా వల్లనే జరిగింది. నన్ను క్షమించక్క. ఇందులో నీ తప్పేం లేదులే, నువ్వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.